నమస్తే, వెల్కమ్ టు వార్తల విశ్లేషణలు. వివిధ దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో మెయిన్ ఎడిషన్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూసినట్లయితే చిత్తుగా కొట్టేశారు అనేటువంటి ఒక ప్రధాన వార్తగా ఒక వార్తని మనం హెడ్లైన్లో చూడొచ్చు. ఇక చిరుకల ప్రత్యర్థుల పోరంటే ఎప్పటిలా హడావుడి లేదు, ఎప్పటిలా ఉత్కంఠ వైవిధ్యాలు లేవు, ఆధిపత్యం మాత్రం ఎప్పటిలా భారతదే. ఇక పాకిస్తాన్ నుంచి కనీస పోటీనే లేదు. మొత్తంగా ఆసియా కప్లో టీమిండియా అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో బ్యాట్తో బంతితో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు భారత బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయింది, పరుల కోసం చెమటోడ్చింది. ఇక పాకిస్తాన్పై భారత్ ఘన విజయం అంటూ ఈ వార్తను ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక వికసిత్ భారత్ సాధనకు మహిళల అభ్యున్నతే పునాది. మహిళా సాధికారక కమిటీల జాతీయ సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వివిధ రాష్ట్రాల్లో బాలికలు మహిళలకు అమల్లో ఉన్న వినూత్న పథకాలు, మిషన్ శక్తి ద్వారా ఒడిశాలో అతివలు సాధిస్తున్న పురోగతి, ఈశాన్య భారత కుటుంబాల్లో మహిళా ప్రార్థన సాధికారత కమిటీ జాతీయ సదస్సుకు హాజరైన ఎంపీలు ఎమ్మెల్యేలు కొందరు ఈనాడుతో కొన్ని విశేషాలు పంచుకున్నారట్టు ఒక వార్తనైతే ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. వికసిత భారత సాధనకు మహిళల అభ్యున్నతే పునాది అంటూ వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో తీసుకోవడం జరిగింది. ఇక ఎకరా 101 కోట్లు రాయదుర్గం నాలెడ్జీ సిటీలో 18.67 ఎకరాలకు వచ్చే నెల 6న ఈ వేలం అంటూ మరో వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఈనాడు దినపత్రికలో. ఇక దీనికి సంబంధించి హెడ్లైన్స్ గమనించినట్లయితే ప్రారంభ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం కనీసం 2,000 కోట్లు సమకూరుతుందని అంచనా. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఐటీ కంపెనీలకు నెలవైన గచ్చిబౌలికి సమీపంలోని రాయదుర్గంలో ఖాళీగా ఉన్న భూములు అత్యంత ఖరీదైనవి. అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాంతంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమి వేలానికి టీజేఐఏసీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఒక ఎకరానికి ప్రారంభ ధర 101 కోట్లుగా నిర్ణయించింది. అక్టోబర్ 6న ఈ వేలానికి సన్నాహాలు చేస్తుంది. ఈ భూముల అమ్మకాల ద్వారా కనీసం 2,000 కోట్లు తక్కువ కాకుండా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా అయితే వేస్తోంది. ఇక జూబ్లీహిల్స్లో గెలిచి తీరాలి పథకాలు పనులపై ఇంటింటికి వెళ్లి ప్రచారం, పోలింగ్ కేంద్రాల వారిగా ప్రణాళికలు, నియోజకవర్గ నేతలకు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం, అభ్యర్థి ఎంపిక గురించి అధిష్టానం చూసుకుంటుందని స్పష్టీకరణ అంటూ మరో ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో మంత్రులు, నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతోటి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక వలసలపై అట్టుడికిన బ్రిటన్, యునైటెడ్ ది కింగ్డమ్ పేరిట లండన్లో భారీ ర్యాలీ, ఆందోళనలో 150 లక్షల మంది, వలసదారులను వెనక్కి పంపాలంటూ నినాదాలు, నిరసనకు ఎలన్ మస్క్ మద్దతు అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. అయితే వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్ అట్టుడుకుతుంది. దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారులను వెనక్కు పంపేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని లండన్లో ఆందోళనకారులు భారీ స్థాయి ర్యాలీలు నిర్వహించారు. దీంట్లో దాదాపు 1.50 లక్షల మంది పాల్గొన్నారు. సెంట్రల్ లండన్లో శనివారం జరిగిన ఈ ర్యాలీ బ్రిటన్ చరిత్రలోనే ఇది మొదటిసారి అని కూడా తెలుస్తుంది. అయితే వలసలపైన అట్టుడికిన బ్రిటన్ అంటూ వార్తనైతే ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా నిలిచింది. ఇక వాహనాల వరద, రాష్ట్రంలో 1.77 కోట్లకు చేరిన సంఖ్య, 23 లక్షలు దాటిన కార్లు, ఏటా కొత్తగా రోడ్డెక్కుతున్నవి 9 లక్షలకు పైమాటే. 2014తో పోలిస్తే 150% వృద్ధి. అయితే వాహనాలు రోజు రోజుకి రోడ్డుపైన ఎక్కువైపోతున్నాయంట. రాష్ట్రంలో 1.77 కోట్లకు వీటి సంఖ్య చేరిందని ఈ వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వాహనాల సంఖ్య 1.77 కోట్లు దాటింది. ఇందులో ప్రతి 3 వాహనాల్లో 2 మోటార్ సైకిళ్లు, కార్లు 2వ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత 3వ స్థానంలో ట్రాక్టర్లు, ట్రైలర్లు, 4వ స్థానంలో గూడ్స్ వాహనాలు, 5వ స్థానంలో ఆటోలు ఉన్నాయి. 2014లో ఉన్న 71.52 లక్షల వాహనాలతో పోలిస్తే ప్రస్తుతం 150% పెరిగాయి. 2025 మార్చి 31 వరకు రాష్ట్రంలో మొత్తం వాహనాలు 1.73 కోట్లు ఉండగా ఆగస్టు 31 నాటికి ఆ సంఖ్య 1,77,00,000 దాటింది. సుప్రీంకోర్టు నియమించిన రోడ్డు భద్రత కమిటీ ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా వాహనాల లెక్కల్ని రాష్ట్ర రవాణా శాఖ వెల్లడించింది.
ప్రతి నెల కొత్తగా రోడ్డెక్కేవి 77,500 అని కూడా మనకు తెలుస్తుంది. ప్రతి సంవత్సరం సగటున 9.3 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. నెలకు సుమారు 77,500 వాహనాలు నడుస్తూ వస్తున్నాయి. ఇక సరుకుల్ని రవాణా చేసే గూడ్స్ బండ్ల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుందని తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.56 లక్షల వాహనాలు ఉండగా సింహభాగం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. మోటార్ సైకిల్లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి తర్వాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు కూడా ఉన్నాయి. ఆదాయం కూడా భారీగానే అంటూ ప్రధాన వార్త మనం చూడొచ్చు. వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో రవాణా శాఖకు ఆదాయం కూడా భారీగానే వస్తుంది. ప్రధానంగా వ్యక్తిగత వాహనాల నుంచి లైఫ్ ట్యాక్స్ రూపంలో, రవాణా వాహనాల ద్వారా త్రైమాసిక పనుల రూపంలో ఆదాయం కూడా ప్రభుత్వానికి భారీగానే వస్తుందని కూడా మన ఈ వార్తలో చూడొచ్చు. ఇక నేటి నుంచి వృత్తి విద్యా కళాశాలల బంద్, ఫీజు రియంబర్స్మెంట్పై యాజమాన్యాల నిర్ణయం అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. అయితే సెలవులు ప్రకటించిన పలు ఇంజనీరింగ్ కళాశాలల సమైక్య ప్రతినిధులతోటి కొనసాగుతున్న సర్కారు చర్చలు. రాష్ట్రంలోని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు సోమవారం నుంచి బంద్ పాటించనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా సంస్థల సమైక్య నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. ఇక జూబ్లీహిల్స్లో గెలిచి తీరాలి అంటూ ఆ వార్త అయితే ప్రధాన వార్తగా నిన్న నిలిచింది. అయితే సీఎం సమావేశమై ప్రచార వ్యూహంపై చర్చించారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగునటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథ్, జేహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. పార్టీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ప్రతి డివిజన్కు రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, నియోజకవర్గానికి 3 మంత్రులు పొన్నం, తుమ్మల, వివేకులను ఇన్ఛార్జీలుగా నియమించామని సీఎం తెలిపారు. వీరంతా సమన్వయంతో నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించిన ఇన్ఛార్జీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలో ఏమైనా లోపాలుంటే మార్పులు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక్కడ మన ఈనాటి దినపత్రికలో చూడొచ్చు. సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, పొంగులేటి, అదేవిధంగా వివేక్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మనదే విజయం, ఆపరేషన్ క్రికెట్, ఆసియా కప్లో పాకిస్తాన్పై 7 వికెట్లతో భారత్ గెలుపు, సైన్యానికి అంకితం అంటూ ఈ వార్తనైతే ప్రధాన వార్తగా నిలిచింది. సాక్షి దినపత్రికలో మ్యాచ్ గెలవడం చాలా ఆనందంగా ఉంది, నాకు మా జట్టు ఇచ్చిన పుట్టినరోజు కానుక ఇది, ముందుగా అనుకున్నట్లుగానే చివరి వరకు మ్యాచ్లో నిలిచి జట్టును గెలిపించగలిగా అంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పారు, భారత కెప్టెన్. ఇక సరిహద్దు ఉధృత పరిస్థితులు, నిరసనలు, బైకాటు పిలుపుల మధ్య సాగిన క్రికెట్ సమరంలో ఆది జట్టుపై భారత్ మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆసియా కప్లో ఏకపక్షంగా సాగిన పోరులో పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. కుల్దీప్ యాదవ్ నేతృత్వంలోని బౌలింగ్ బృందం ముందు నిలవలేక పాక్ 20 ఓవర్లు 9 వికెట్ల నష్టానికి 127 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్, అభిషేక్ శర్మ మెరుపులతో 3 వికెట్లను 131 పరుగులు చేసిన భారత్ 25 బంతులు మిగిలి ఉండగానే విజయం పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్ ఆడడం పైన విమర్శల నేపథ్యంలో ఇరు జట్ల మ్యాచ్కు ముందు తర్వాత షేక్ హ్యాండ్ లేకుండానే ఆటను ముగించాయి అంటూ ప్రధాన వార్తగా నిలిచింది. ఇక శాస్త్ర సాంకేతిక రంగాల భాషగా హిందీ, రాష్ట్ర సాంకేతిక రంగాలు, న్యాయ, పోలీసు విభాగాలను హిందీ అంతర్లీనంగా కలిసిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిలాషించారు అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక గాజాలో 48 మంది మృత్యువాత. గాజా సిటీతో పాటు గాజా స్ట్రిప్ వ్యాప్తంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం వైమానిక దాడులు, కాల్పుల ఘటనలో 48 మంది మృతి చెందినట్టుగా ఆల్ జజీరా తెలిపింది అంటూ ఓ వార్త ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో మెయిన్ ఎడిషన్లో మనం చూడవచ్చు. ఇక భారత్ మొక్కజొన్న కాంకి కొనలేదా? 140 కోట్ల జనాభా ఉన్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న భారత్ తమ దేశం నుంచి ఒక్క మొక్కజొన్న కాంకి కూడా కొనడం లేదని అమెరికా మంత్రి హోవర్డ్ లుట్నిక్ వ్యాఖ్యానించారు.
ఆ వార్త ప్రధాన వార్తగా ఆయన వ్యాఖ్యల్ని ప్రధాన వార్తకు తీసుకోవడం జరిగింది. ఇక ఆ సూత్రధారుల భరతం పట్టండి. ఏఐతో నకిలీ వార్తలు సృష్టిస్తున్న సూత్రధారులపై కేంద్రం కొరడా జులిపించాలని ప్రసార సమాచార సాంకేతికతపై ఏర్పాటిన పార్లమెంటరీ స్థాయి సంఘం ముసాయిదా నివేదికలో సూచించింది. ఈ వార్త కూడా ప్రధాన వార్త నిలిచింది. అయితే ఏఐతో నకిలీ వార్తలు సృష్టిస్తున్న సూత్రధారులపైన కేంద్రం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక బంద్పై ప్రతిష్టంభన, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో అర్ధరాత్రి వరకు ప్రభుత్వం చర్చలు. ఇక ఫీజు బకాయిలు చెల్లించకపోతే సోమవారం నుంచి కాలేజీలు బంద్ చేస్తామనే యాజమాన్యాలు అంటూ బంద్పై ప్రతిష్టంభన అంటూ ఒక వార్తను ప్రధాన వార్తగా తీసుకుంది సాక్షి దినపత్రిక. ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపైన ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతోటి రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రైవేటు విద్యా సంస్థలన్నింటినీ ముక్కుముడిగా మూసివేయాలని నిర్ణయించుకుని యాజమాన్యాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో సర్కారు చర్చలకు ఉపక్రమించింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో ప్రజాభవన్లో సమావేశమయ్యారు. ఇరు పక్షుల మధ్య 4 గంటల పాటు జరిగిన చర్చలు ఎలాంటి స్పష్టత రాలేదని తెలిసింది. ప్రభుత్వం నుంచి ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో వారు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నేడు మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ చర్చలు. ఆందోళన బాటలో ప్రైవేటు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ, నర్సింగ్, డిగ్రీ, పీజీ కాలేజీలు. చర్చలు ఫలవంతం కాలేదన్న యాజమాన్యాలు సమ్మె విరమించమని కోరం. వారు సానుకూలంగా స్పందించారన్న బట్టి బకాయిలు ఏకకాలంలో చెల్లించలేమని విడతల వారీగా చెల్లిస్తామన్న ప్రభుత్వం. ఇక చొరబాటుదారులకు మద్దతు, కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహం అంటూ మరో వార్త ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక హెడ్లైన్స్ చూసినట్లయితే చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను కాంగ్రెస్ కాపాడుతుంది. సింధూర్ సమయంలో ఆ పార్టీ నిజ స్వరూపం తెలిసిపోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యం, దేశ ప్రయోజనాలను ఏనాడు కాపాలేదు. నేను శివభక్తిని, నన్ను ఎవరు ఎంతగా తిట్టినా భరిస్తా. అస్సాంలో అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధానమంత్రి అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు. అయితే నన్ను చాలామంది దూషిస్తున్నారు, అవమానించడమే పనిగా పెట్టుకుంటున్నారు. వారు నన్ను ఎంతగా తిట్టినా పట్టించుకోను. నేను శివభక్తుని, అన్నిటినీ భరిస్తా. ఆ గర్లాన్ని గొంతులో దాచుకుంటా, కానీ ప్రజలను అవమానిస్తే మాత్రం ఊరుకోను. ప్రజలైన రిమోట్ కంట్రోల్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక సొరంగం ఘటనపై స్పందన ఇది. నెలలు గడిచినా దర్యాప్తు జరగలేదు, ప్రభుత్వ పరిహారం కూడా ఇవ్వలేదు. మేము అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తామంటూ కేటీఆర్ చెప్తున్నాడు. అయితే ఎస్ఎల్బీసీ సంఘటనపైన కేటీఆర్ స్పందించారు. ఆ వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక సర్కారు కరుణిస్తేనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన ఉద్యోగుల వేతన సవరణ బాధ్యతను ప్రభుత్వానికి వదిలేసింది. ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తేనే ఉద్యోగుల జీతాలు పెంచే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది. ఆ వార్త ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. మీడియా ముందుకు రావద్దు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేతలంతా ఐక్యంగా పనిచేయాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పిలుపునిచ్చింది. అంతర్గత విభేదాల పేరుతో ఎవరైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని, అంతర్గత విభేదాలతోటి ఎవరు కూడా మీడియాతోటి ముందు వచ్చి మాట్లాడొద్దని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక ఆ డాక్టర్లకు హైదరాబాద్ కలే. ఇక హైదరాబాద్ శివరులోని వైద్య కాలేజీలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, డాక్టర్లు దశాబ్దాలుగా ఇక్కడే కొనసాగుతుంటారు. రాజధానికి అవల జిల్లాలో పనిచేస్తున్న వారు మాత్రం పదోన్నతులు లభించిన పట్నం వైపు చూసే పరిస్థితి కనిపించడం లేదంటూ ఆ డాక్టర్లు హైదరాబాద్ కలే అంటూ ఆ వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక హారన్ మోగించారు, గీత దాటారు. దేశానికి ట్రాఫిక్ పాఠాలు నేర్పుతున్న యాజువల్ సిటీ, స్వీయ క్రమశిక్షణ, స్వయం నియంత్రణలో ఆదర్శం, సైలెంట్ సిటీ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి. తాజాగా అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రైల్వే సేవలు అంటూ వార్తని ప్రధాన వార్తగా ఇవ్వడం జరిగింది. ఇక 1 గంటలో ఆగమాగం. హైదరాబాద్లో ఆదివారం రాత్రి భారీ వర్షం. అబ్దులాపూర్ మెట్లో అత్యధికంగా 12.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధాన రోడ్లని జలమయం, నీటి మునిగిన లోతట్టు ప్రాంతాలు. నగరమంతా ట్రాఫిక్ జామ్, వరద నీటిలో 3 గల్లంతు. అయితే నిన్న 1 గంటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో హైదరాబాద్ నగరమంతా జలమయమైంది. ఆదివారం రాత్రి హైదరాబాద్లో వర్షానికి నీట మునిగిన రోడ్డు అంటూ మనం సాక్షి దినపత్రికలో ఈ వార్తను ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక స్వయంగా పర్యవేక్షిస్తా జూబ్లీస్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి అంటూ మరో హెడ్లైన్. ఇక ఏఐతో రోజుకు 55 నిమిషాలు ఆదా, మీటింగ్స్
మెయిల్స్ ఫైల్ నిర్వహణను సులభతరం చేస్తున్న ఏఐ టూల్స్ అంటూ మరో వార్తను కూడా ప్రధాన వార్త చూడొచ్చు. ఇక వలసల వ్యతిరేక ర్యాలీ హింసాత్మకం, లండన్లో పోలీసులతో నిరసనకారుల ఘర్షణ, నీల సీసాలు చేతికి అందిన వస్తువులతోటి దాడు, 26 మంది పోలీసులకు గాయాలు, 24 మంది నిరసనకారులు అరెస్టు అంటూ వలసదారులకు వ్యతిరేకంగా లండన్లోని ట్రఫల్గర్ స్క్వేర్లో నిరసనకారులు భారీ ర్యాలీ నిర్వహించారని వార్త ప్రధాన వార్తగా నిలిచింది సాక్షి దినపత్రికలో. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో వార్ వన్ సైడే అంటూ ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు అంటూ ప్రధాన వార్తగా ఈ వార్తను తీసుకోవడం జరిగింది. ఇక జూబ్లీ హిల్స్ మనదే, కాంగ్రెస్కే అనుకూలమని సర్వేలని చెబుతున్నాయి. అయినా ఉప ఎన్నికలు తేలిగ్గా తీసుకోవద్దు, ఇక్కడ గెలుపుతో గ్రేటర్లోనూ బలపడతాం, భవిష్యత్తుకు ప్రోత్సాహకంగా ఉంటుంది, సానుభూతిని నమ్ముకున్న బీఆర్ఎస్. నారా అభివృద్ధికి ఆ పార్టీ చేసిందేమీ లేదు, హైదరాబాద్ అభివృద్ధిలో బీజేపీ పాత్రే లేదు, పార్టీ కేంద్రీకృతంగా ప్రచారం చేయండి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై డివిజన్ ఇన్ఛార్జీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఇక పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను, భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వలేదు అంటూ ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో నరేంద్ర మోడీ సంబంధించిన వార్తని ప్రధాన వార్తకు తీసుకోవడం జరిగింది. ఇక కాంగ్రెస్కు ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధానమని, జాతీయ ప్రయోజనాలు తనకి పట్టవని ప్రధాని మోడీ విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను నిలమట్టం చేసిన భారత సైన్యానికి ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదని, పైగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు అండగా నిలిచిందని ఆరోపించారు. ఇవాళ చొరబాటుదారులకు, జాతీయ వ్యతిరేక శక్తులకు ఆ పార్టీ అతిపెద్ద సంరక్షకురాలుగా మారిందని, వారు దేశంలో శాశ్వతంగా ఉండిపోవాలని భావిస్తున్నారు. ఈశాన్య భారత పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన అస్సాంలోని దారంగ జిల్లా మంగల్దాయిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇక 1000కి పైగా కాలేజీలు బంద్, నేటి నుంచి రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల నిర్వధిక మూసివేత. ఇక బంద్ గురించి ప్రకటిస్తున్న తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య ప్రతినిధులు అంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక హైదరాబాద్లో కుండపోత అంటూ మరో వార్త ప్రధాన వార్త నిలిచింది. నాలాలు పొంగి 3 గల్లంతు, పలు ప్రాంతాలు అతలకుతలం కొట్టుకుపోయిన వాహనాలు. ముషిరాబాద్ బౌద్ధనగర్లో గంటన్నరలోనే 12 సెంటీమీటర్ల వర్షపాతం, రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 24.3 సెంటీమీటర్ల వర్షపాతం. హైదరాబాద్లోని కృష్ణనగర్లో వరదలో కొట్టుకుపోయిన బైక్, జలమయమైన బండ్లగూడ రోడ్డు అంటూ వార్తను ప్రధాన వార్త చూడొచ్చు. ఇక కొండపల్లి సీమలో కాకతీయం, ఆ వంశాధ్యుడు కుంటన జన్మస్థలం ఏపీలోని కాకర్తి నేలకొండపల్లిలో దొరికిన రాగి శాసనాల్లో ఆధారాలు. నాడు ఇక్కడ సామంతులుగా కాకతీయ గుండెన ఆపై ప్రజల శక్తిగా మారిన కాకతీయ వంశీయులు, కాకర్తిని గుర్తించే దిశగా చరిత్రకారుల అడుగులు అంటూ కొండపల్లి సీమలో కాకతీయం, ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి కోట అంటూ వార్తని ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్త చూడొచ్చు. ఇక ఏగో గురువుపై వలపు వల, హనీ ట్రాఫిక్ సంబంధించి ఒక వార్త నిన్న ప్రధాన వార్తగా నిలిచింది. ఇక అనారోగ్యం అంటూ వచ్చి ఆశ్రమంలో చేరి గురువుకి దగ్గరై ఫోటోలు వీడియోలు తీసిన 2 మహిళలు. ఇక 2 కోట్లు ఇవ్వాలని, లేకుంటే అవి బయటపడతామని బెదిరింపులు. పోలీసును ఆశ్రయించిన గురువు డబ్బులు ఇస్తామని పిలిపించి ముఠాను పట్టుకున్న పోలీసులు. అంతకంటే ముందు గురువు దగ్గర 50 లక్షలు వసూలు చేసి మళ్ళీ అత్తాస్తోటి ఇంకా 2 కోట్లు కూడా వీళ్ళు వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక మత్తుమందు తయారు చేసిన మేధా హై స్కూల్ సీజ్, పాఠశాల అనుమతుల రద్దుకు రంగం సిద్ధం, విద్యార్థులను వేరే బడుల్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న అధికారులు. 1.09 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం, 15 రోజుల్లో 12 మంది అరెస్టు అంటూ ఈగల్ టీం తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఆ వార్త కూడా ప్రధాన వార్తగా నిలిచింది. వలస రాజ్యంలో కలకలం, ఇంగ్లాండ్కు చట్టబద్ధంగా వచ్చిన వాళ్ళు కొందరైతే శరణార్థులుగా వస్తున్న వలసదారులు లక్షల్లో. ఆఫ్రికా ముస్లిం దేశాల నుంచి రాక, ఇక బ్రిటిషర్ల ఆందోళన, మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అంటూ లండన్లో 1,00,000 మందికి పైగా ప్రదర్శన అంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి? వెలుగు దినపత్రిక హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.
ఇక అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా నిలిచిన వార్త పాక్పై ఇండియా పంజా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ, షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకొని ఇరు జట్ల ప్లేయర్లు అంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక జూబ్లీస్లో గెలుపు కోసం బూత్ల వారీగా ప్రణాళిక రెడీ చేసుకోవాలని డివిజన్ల ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ ఈ వార్త కూడా ప్రధాన వార్తగా నిలిచింది. హైదరాబాద్లో కుండపోత, 3 గల్లంతు, ఆసిఫ్ నగర్ నాలలో కొట్టుకుపోయిన మామ అల్లుడు, వినోబ నగర్లో కలవలో మరో యువకుడు, రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు, ఎల్లో అలర్టు జారీ, ఆదివారం కురిసిన వర్షానికి హైదరాబాద్లోని కోటిలో రోడ్డుపై వరద అంటూ నిన్న హైదరాబాద్లో కురిసిన వర్షానికి సంబంధించి వార్తని ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ అంటే మరో వార్తని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. కబ్జాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం, డిజిటల్ సర్వే చేసి జియో ట్యాగింగ్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతినిధులు అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక గ్రామీణ ఓటర్లలో మహిళలే టాప్, రాష్ట్ర వ్యాప్తంగా 1.67 కోట్ల రూరల్ ఓటర్లు, వీళ్ళలో మహిళలు 85,35,935, మగవాళ్ళు 81,66,732, పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకు పైగా ఎక్కువ అంటూ వార్తని ప్రధాన వార్త చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ. పెద్దలు కమాల్, పేదల భూములు ఢమాలు అంటూ అధికార పార్టీ నేతల కోసం రీజనల్ రింగ్ రోడ్డు అష్టవంకర్లు అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ట్రిబుల్ కొత్త అలైన్మెంటు విచిత్రాలు, 2 నుంచి 3 కిలోమీటర్ల పక్కకు తాజా మార్పులకు అనుగుణంగా బిగ్ బ్రదర్స్ భూదంద, రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో 1000 ఎకరాల ఐసెంట్కు ఎసరు అంటూ ఒక వార్తను ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. కమిషన్ల పనులకు పైసలు ఉంటాయి, కాలేజీలకు ఇవ్వరా అంటూ హరీష్ రావు వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో తీసుకోవడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రమాదంలో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, కాలేజీల బంద్కు పిలుపునిచ్చిన స్పందించిన సర్కార్, మూతపడే స్థితిలో ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కాలేజీలు, కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి కనుమూత, అనారోగ్య సమస్యలతోటి తుదిశ్వాస విడిచారు. 4 దశాబ్దాల పాటు ప్రజాప్రతినిధిగా సేవలు, కర్రా శ్రీహరితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సంతాపం తెలిపిన కేటీఆర్, ప్రముఖులు నివాళులర్పించిన మంత్రులు, మాజీ మంత్రులు అంటూ అయితే నిన్న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి కన్నుమూసినట్టుగా నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా వార్తను చూడొచ్చు. ఇక లారీ లోడ్ పక్కదారి, యూరియా కోసం రైతుల కష్టాలు అంటూ ప్రాణాలను బలికొన్న యూరియా ఎరువుల కోసం వెళ్తూ మహబూబాబాద్ జిల్లాలో 2 గిరిజన రైతులు దుర్మరణం చెందారంటూ వార్తను ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే పిఎన్ అంటూ అధికారులకు ఫోన్, నిజమేనని నమ్మి ఒక ఎన్టీపీఎస్కు యూరియా లారీ పంపిన అధికారులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు యూరియా కష్టాలు తప్పలేదు. తనకున్న 5.5 ఎకరాల పొలానికి అవసరమైన యూరియా కోసం సత్యవతి ఆదివారం గుండ్రాది మడుగు సొసైటీ వద్ద మహిళా రైతులతో కలిసి లైన్లో నిలబడ్డారు. గంట పాటు వేచి ఉన్న తర్వాత అధికారులు ఒక బస్తకు కూపన్ ఇచ్చారు సత్యవతి రాథోడ్కి. ఆ వార్త కూడా ప్రధాన వార్తగా నిలిచింది. ఇక ప్రైమరీతో అంగన్వాడీలకు సరాఘాతం, రాష్ట్రంలోని 1000 స్కూళ్లలో ప్రవేశపెట్టాలని నిర్ణయం. ఈ విధానంతో ఐసీడీఎస్లు బలహీనమయ్యే ప్రమాదం, సర్కారు వైఖరిపై అంగన్వాడీ టీచర్ల ఆగ్రహం అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక ధాన్యం కొనుగోలులో కోత, ఎఫ్సీఐ వానాకాలం టార్గెట్ 52 లక్షల టన్నులు. ఈ మేరకు సివిల్ సప్లై అధికారులకు సమాచారం. అంతకు మించితే ఆ తర్వాత ఆలోచిద్దామని జవాబు. సుమారు 150 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం. మిగిలిన 1 కోటి టన్నుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకం. 500 బోనస్ ఎగ్గొట్టేందుకే కొనుగోలులో కోతల అంటూ ధాన్యం కొనుగోలులో కోత అంటూ ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో ఈ వార్తను ప్రధాన వార్త చూడొచ్చు. ఇక ప్రమాదంలో సింగరేణి మనుగడ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివక్ష, బ్లాకులు ఇవ్వకపోవడమే నిదర్శనం, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ కృషి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సింగరేణి సంస్థను కాపాడేందుకే కేసీఆర్ అంటున్నారు పుట్టమధు రాజిరెడ్డి. ఇక జీఎస్టీ 2.0తో పేదలపై మరింత భారం. జీఎస్టీతో ఇప్పటికే పెరిగిన ఖర్చులు, తగ్గిన పొడవు
PwC ఇండియా తాజా సర్వేలో వెల్లడి 18 వరకు భారీ వర్షాలు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అంటూ నమస్తే తెలంగాణ ఈ వార్తలు ప్రధాన వార్తలుగా మెయిన్ హెడ్లైన్గా నిలిచాయి.